నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెబుతూ ఉంటారు, బట్టలూడ తీసి కొడతానని. ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను, రమేష్ అనే కార్యకర్తను, అతను భార్యా పిల్లలు పెనమలూరు నియోజకవర్గంలో ఉంటారు, ఇతనేమో హైదరాబాద్లో ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆయన భార్యా పిల్లలను చూడడానికి పెనమలూరు నియోజకవర్గానికి వస్తే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అతన్ని రాత్రి 11 గంటలకు అతన్ని ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లి వైఎస్ఆర్ విగ్రహం ముందర నిలబెట్టి జై జగన్ అనమన్నారు. నేను నా ప్రాణం పోయినా నేను జై జగన్ అనను, నేను భారత్ మాతాకు జై తప్ప నా కంఠం నుంచి వేరే జై రాదు అని చెప్పడంతో అతన్ని బట్టలూడదీసి కొట్టి అతని ఫోన్ పేలో నుంచి 3,000 రూపాయలు కొట్టేశారు. అదేవిధంగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జై జగన్ అని చెప్పమంటే నేను జై చంద్రబాబు తప్ప జై జగన్ అనను అని చెప్పిన దానికి చంద్రయ్య అనేటువంటి ఒక అమాయకుడైనటువంటి, ఒక అభం శుభం తెలియనటువంటి తెలుగుదేశం కార్యకర్తను పొట్టన పెట్టుకున్న విషయం మనకు అందరికీ తెలిసింది. అదే కోవలో ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్మాదులుగా మారి మద్యానికి బానిసయ్యి గంజా మత్తులో ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను కొట్టి డబ్బులు లాక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి వీళ్ళు భారతదేశంలోని అతి బలవంతమైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తనే కొట్టారు అంటే మిగిలిన కార్యకర్తలు వీళ్లకు లెక్క. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్లకు పోలీసులు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడానికి వచ్చి ఏందప్ప 3,000 రూపాయలు ఫోన్ పే చేయించుకునే దానికే కొడతారా, బట్టలు ఊడదీసిన దానికే కొడతారా అని చెప్పి వాళ్ళను పరామర్శించడానికి మళ్ళీ ఒక యాత్ర అయితే ప్లాన్ చేసుకుంటాడు. ఎంతకు తెగించారు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంటే వీళ్ళకు ప్రజాస్వామ్యం అన్నా, రాజ్యాంగం అన్నా, పోలీసులన్నా, కేసులన్నా వీళ్ళకు భయమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శంతో వీళ్ళు ముందుకెళ్తా ఉంటారు. ఇక్కడ చూడండి, జై జగన్ అనాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తపై దాడి, ఫోన్ బలవంతంగా లాక్కొని 3,000 రూపాయలు బదిలీ, పెనమలూరు వైకాపా కార్యకర్తలపై కేసు కూడా నమోదైంది. వీళ్ళలో మంచితనం ఏంటంటే అతన్ని కొట్టి 3,000 రూపాయలు ఫోన్ పే చేపించుకొని కొట్టిన తర్వాత బట్టలంతా ఊడదీసేసి ఈయన్ని మెడికల్ షాపుకి తీసుకెళ్లి ఆ దెబ్బలైతే ఏదైతే పడ్డాయో దానికి మందులు కూడా ఇప్పించారంట. మందులు ఇప్పించి ఇంటికాడ కూడా డ్రాప్ చేశారంట. ఇక్కడ చూడండి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్తిరి రమేష్ హైదరాబాద్లో కూకట్పల్లి వాసి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, అక్కడ ట్రావెల్స్ వ్యాపారం చేస్తుంటారు. ఇతనికి భార్యా పిల్లలు కృష్ణా జిల్లా పోరంకిలో నివసిస్తుంటారు. ఇతను ప్రతి వారం పోరంకిలో కుటుంబ సభ్యుల వద్దకు వస్తుంటారు. గత ఆదివారం రాత్రి రమేష్ ఇంట్లో నిద్రిస్తుండగా 11 గంటల సమయంలో ఇతనికి పరిచయం ఉన్న పెనమలూరు వైఎస్ఆర్ కాలనీకి చెందిన గంగాధర్, బొర్రా వెంకట్ తో కలిసి రమేష్ ఇంటికి వెళ్లి పెనమలూరు వెళ్దామని రమ్మంటూ తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లి వైఎస్ఆర్ విగ్రహం ముందర నిలబెట్టి జై జగన్ అనమన్నారు. అతను అనలేదు, నేను భారత్ మాతాకి జై తప్ప నేను ఏది అననని చెబితే డబ్బులు కొట్టి లాక్కొని బట్టలు కూడా ఊడదీశారు. ఇక్కడ చూడండి, దీంతో దాడికి పాల్పడ్డ ముగ్గురు రమేష్ ఫోన్ పే నుంచి 3,000 రూపాయలు బలవంతంగా తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నారు. అనంతరం రమేష్ను సమీపంలో మెడికల్ షాప్ వద్దకు తీసుకెళ్లి కొన్ని మందు బిళ్ళలు ఇప్పించి ఇంటికి వెళ్ళిపోవాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. సో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని కొట్టిన గంగాధర్, బొర్రా వెంకట్ తో పాటు అందుకు సహకరించిన వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, మొన్న పేర్ని నాని చూసాము, అంతకుముందు అంబటి రాంబాబు చూసాము. కార్యకర్తలను రెచ్చగొడతారు, వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోయి ఊర్ల మీద పడి ఫోన్ పేలో డబ్బులు కూడా కొట్టేస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడైనా కనబడితే జాగ్రత్తగా ఉండండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.